10 तारीख की मुरली बाबा के मधुरमा वाक्य। मीठे बच्चे पतित जगत से नाता तोड़, पतित जगत से नाता तोड़, एक बाप से बुद्धि योग लगाओ तो माया से हार नहीं हो सकती। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు ఈ పతిత ప్రపంచంతో సంబంధాన్ని తొలగించుకొని, పతిత ప్రపంచంతో సంబంధాన్ని తొలగించుకొని ఒక్క బాబాతో బుద్ధి యోగాన్ని జోడించుకోండి. ఒక్క బాబాతో బుద్ధి యోగాన్ని జోడించుకోండి. అప్పుడు మాయతో ఓడిపోలేరు, అప్పుడు మాయతో ఓడిపోలేరు. माया से हार नहीं हो सकती। प्रश्न, समर्थ पाप साथ होते हुए भी, बाबा सर्व समर्थ है, सर्वशक्तिवान है, तो समर्थ बाप साथ होते हुए भी यज्ञ में अनेक विघ्न क्यों पड़ते हैं, कारण क्या? సమర్థుడైన బాబా, బాబా సర్వ సమర్థుడు, సర్వశక్తివంతుడు. మరి అటువంటి సర్వ సమర్థుడైన బాబా తోడుగా ఉంటూ కూడా యజ్ఞంలో, యజ్ఞం అంటే నేనేమంటారు, రుద్ర జ్ఞాన యజ్ఞం అని చెప్తారు కదా బాబా సెంటర్స్, లేదా బాబా సేవలో అనేక విఘ్నాలు ఎందుకు వస్తాయి, కారణం ఏంటి? यह विघ्न तो ड्रामानुसार पढ़ने ही है, क्योंकि जब यज्ञ में असुरों के विघ्न पड़े तब तो आपका घड़ा भरे. విఘ్నాలన్నీ కూడా డ్రామానుసారంగా చూడండి. బ్రహ్మ బాబాకి కూడా ఎంత అన్నమాట నిందించారు కదా, ఎన్నెన్నో రకరకాలుగా అన్నమాట. బ్రహ్మ కుమారీస్ అంటే జాదు కర్తే హే, ఏ కర్తే హే, కిత్నా కుచ్ ఏనా. ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అని అంటే, యజ్ఞంలో అసురుల యొక్క విఘ్నాలు పడినప్పుడే పాపం యొక్క కుండ నిండుతుంది, అంతే కదా. తప్పులు చేస్తూ ఉంటే పాపాల కుండ నిండితే అప్పుడు ఎప్పుడైతే పూర్తిగా నిండిపోతుందో అప్పుడు బద్దలైపోయే సమయం, అంటే నాశనమయ్యే సమయం కూడా దగ్గర. इसमें पाप कुछ नहीं कर सकते, ये तो ड्रामा में मूल है. బాబా ఏమంటున్నారు, ఇందులో నేను కూడా ఏం చేయలేను. ఎందుకు ఇలా విజ్ఞానం వేస్తారు ఆసురి మనుషులు వచ్చి? బాబా అంటున్నారు, నేను కూడా ఏం చేయలేను, ఎందుకంటే ఇదంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది. విఘ్న పడనే హీ హే, లేకిన్ విఘ్నోం సే తుమ్హే ఘబరానా నహీ. డ్రామాలో ఫిక్స్ అన్నమాట, విఘ్నాలు వస్తూనే ఉంటాయి, కానీ వచ్చిన విఘ్నాలను చూసి మీరు గాబరా పడదు. అయ్యో ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు వచ్చింది, ఇలాంటి పరిస్థితి ఏంటి, అలాంటి పరిస్థితి ఏంటి కదా. ఇదంతా కామన్ అన్నమాట. మాయ పని ఏంటి, విఘ్నాలని తీసుకొస్తూ ఉంటుంది అన్నమాట, అదే పనిలో అది ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు, మీరు విఘ్నాలు వచ్చేదే ఉంది, కానీ మీరు మాత్రము గాబరా పడదు. అచ్చా, आज का गीत है, कौन है माता कौन है पिता. ఎవరు తల్లి ఎవరు తండ్రి, అది ఈరోజు పాట అన్నమాట. అంటే మనకి తల్లి తండ్రి అందరిద్దరూ ఒకరే కదా. हमारा माता पिता तो एक ही बात है, माता भी वो है, पिता भी वो है, సఖా బంధు స్వామి కదా. అన్ని సంబంధాలు మనం ఎవరితో జోడించుకుంటాము, ఒక్క బాబాతోనే జోడించుకుంటాం అన్నమాట. ओम शांति. बच्चों ने बेहद के बाप का फरमान सुना, बच्चों ने बेहद के बाप का फरमान सुना. यह जो इस जगत के मम्मा बाबा है, यह जो तुम्हारा नाता है देह के साथ है, क्योंकि देह से पहले पहले माता की फिर पिता की लागत होती है, फिर भाई बंधु आदि की होती है. తల్లి ఎవరు తండ్రి ఎవరు అంటే ఆజ్ఞ అన్నమాట. బాబా ఏం చెప్తున్నారు, అనంతమైన తండ్రి అంటే ఈ జగత్ యొక్క అమ్మ నాన్న. ఇప్పుడు ఈ శారీరక తల్లి తండ్రి ఎవరైతే ఉంటారో కదా, వాళ్ళతో మన సంబంధం అనేది ఉంటుంది. అందులో కూడా ముఖ్యంగా ఫస్ట్ తల్లితో సంబంధం ఉంటుంది, ఆ తర్వాత తండ్రితో, ఆ తర్వాత సోదరుడు బంధుమిత్రులు వీళ్ళందరితో సంబంధం అనేది కుదురుతుంది. तो बेहद के बाप का कहना है कि इस जगत में तुम्हारे जो माता पिता है उनसे बुद्धि का योग तोड़ो. మరి
ఇప్పుడు అనంతమైన తండ్రి ఏం చెప్తున్నారు, నీవే తల్లివి తండ్రివి అని పాడతారు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎవరైతే మీ తల్లి తండ్రి ఉన్నారో వారితో మీ బుద్ధి యోగాన్ని తొలగించండి. इस जगत से नाता नहीं रखो क्योंकि यह सब है कलयुगी చీచీ నాట. అంటే ప్రపంచంతో బుద్ధి యోగాన్ని పెట్టుకోకండి, ఎందుకంటే ఈ కలియుగం అంటే ఏంటి, చీచీ సంబంధం. जगत अर्थात दुनिया, इस पतित दुनिया से बुद्धि का योग तोड़ मुझ एक से जोड़ो और फिर नए जगत के साथ जोड़ो क्योंकि अब तुमको मेरे पास आना है. ఎందుకు బాబా సంబంధాన్ని తొలగించుకుంటున్నారు? సంబంధం తొలగించడం అంటే వదిలేయడం అని కాదు. మనస్సు బుద్ధితో ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో, కొంతమందికి తల్లి అంటే మోహము, తండ్రి అంటే మోహము. తండ్రి అని చూడండి, కొంతమంది రావాలన్నా సెంటర్స్ కి రాలేరు, ఎందుకంటే అమ్మ కావాలి, నాన్న కావాలి కదా. కొంతమంది ఎంత పెద్ద ఏజ్ వచ్చినా సరే వీళ్ళు కావాలి, వాళ్ళు కావాలి, దీంట్లోనే ఉంటుంది. అందుకని కూడా చాలా మంది త్యాగం చేయలేకపోతారు. మరి బాబా అంటున్నారు, బుద్ధి యోగాన్ని తొలగించండి. ఈ ప్రపంచంతో సంబంధం పెట్టుకోకండి, ఎందుకంటే ఇది కలియుగి చీచీ సంబంధాలు. జగత్ అంటే సృష్టి. ఈ పతిత ప్రపంచంతో బుద్ధి యోగాన్ని తొలగించి నా ఒక్కరితో జోడించుకోండి, ఎందుకంటే మీరు కొత్త ప్రపంచంతో సంబంధాలు జోడించుకోవాలి, ఎందుకంటే మీరు నాతో పాటు అక్కడికి వెళ్ళేది. सिर्फ नाता जोड़ने की बात है और कोई बात नहीं है और कोई तकलीफ नहीं. సింపుల్ గా బాబా ఏం చెప్తున్నారంటే జస్ట్ సంబంధాలు జోడించుకునే విషయం అన్నమాట. మీ పాత ప్రపంచంతో మీ సంబంధాన్ని తొలగించి నాతో సంబంధాన్ని పెట్టుకోవడం అంతే. ఇంక వేరేం ఇక్కడ కష్టం అనేది ఏమీ లేదంటున్నారు బాబా. నాతా జోడేంగే వహ్ कौन जोड़ेंगे, जो डायरेक्शन जिसको डायरेक्शन मिलता है. सतयुग में पहले नाता अच्छा होता है, सतो प्रधान, फिर नीचे उतरते जाते हैं, फिर जो सुख का नाता है वह आहिस्ते आहिस्ते कम होता जाता है. అయితే ఎవరితో సంబంధం జోడించుకోవడం జరుగుతుంది, ఎవరికైతే డైరెక్షన్ దొరుకుతుందో, మరి సత్యుగంలో ఫస్ట్ సంబంధాలన్నీ బాగుంటాయి, సతో ప్రధానంగా ఉంటాయి. కానీ ఆ తర్వాత కిందకి దిగజారిపోతూ ఉంటారు. తర్వాత సుఖం యొక్క సంబంధాల్లోకి వస్తారు, మెల్లమెల్లగా కిందకి దిగజారుతూ తక్కువైపోతూ ఉంటుంది సుఖము. అవి తో బిల్కుల్ హీ ఇస్ పతిత దునియా సే నాతా తోడనా పడు. ఇప్పుడు ఎంత తమో ప్రధాన ప్రపంచము, పతిత ప్రపంచం అయిపోయిందంటే దీంతో మీ యొక్క సంబంధాన్ని తొలగించుకోవాలి అంటున్నారు బాబా. ఎందుకంటే దీనివల్ల మనకి ప్రయోజనం లేదు, దీంతో మనకు వచ్చేదేం లేదు. కాబట్టి ఈ సంబంధాలన్నింటినీ దీంతో తొలగించుకోవాలి. आप कहते हैं मेरे साथ नाता जोड़ो, श्रीमत पर चलो और जो भी देह के नाते हैं वह सब छोड़ो. బాబా అంటున్నారు, నాతో మీరు సంబంధాన్ని జోడించుకోండి, శ్రీమతం ప్రకారం నడుచుకోండి, వేరే అందరి దేహదారులతో మీ సంబంధాలని తొలగించుకోండి. विनाश तो होना ही है, बच्चे जानते हैं बाप जिसको परम पिता परमात्मा कहा जाता है वह भी ड्रामानुसार सर्विस करता. మరి ప్రపంచం యొక్క నాశనం అయితే అయ్యే తీరుతుంది అంటున్నారు. ఎవరినైతే పరంపిత పరమాత్మ అని చెప్తారు, రామానుసారంగా ఆయన కూడా సేవ చేస్తున్నారు కదా. अपना धाम छोड़ करके अपना सब कुछ छोड़ करके हम बच्चों के लिए पराये राज्य में पराये शरीर में आए हैं बाबा, है ना. तो वह भी ड्रामा के बंधन में बांधा हुआ है. मनुष्य तो समझते हैं वह सर्वशक्तिवान है, जैसे कृष्ण को भी सर्वशक्तिवान मानते हैं. మరి ఆయన కూడా డ్రామా యొక్క బంధనంలో ఏమంటున్నారు, బాబా బంధించబడి ఉన్నాను. కానీ మనుషులు ఏమనుకుంటారు, భగవంతుడు సర్వశక్తివంతుడు అంటే ఆయన చనిపోయిన వాళ్ళు కూడా బతికించేస్తాడు, ఇలాంటి పనులు చేస్తాడు, అలాంటి పనులు చేస్తాడు, రకరకాలుగా చెప్తారు కదా. ఇంకేమంటారు, శ్రీకృష్ణుడు కూడా సర్వశక్తివంతుడని అనుకుంటారు. उनको स्वदर्शन चक्र दे दिया है, समझते हैं उनसे गला काटते हैं, परंतु यह नहीं समझते कि देवताएं हिंसा का काम कैसे करेंगे. శ్రీకృష్ణుడికి స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు, ఇంకేం చెప్తారు, దాంతో దేవతలు అంటే రాక్షసుల యొక్క తలలు ఖండించారు అని చెప్తారు. కానీ మరి దేవతలు హింస పని ఎలా చేస్తారు చెప్పండి. क्या कहते, अहिंसा परमो देवी देवता धर्म. तो हिंसा कैसे करेंगी, वह तो कर नहीं सकते.
देवताओं के लिए तो कहा जाता है अहिंसा परमो धर्म था, उन्होंने हिंसा कहाँ से आई? जिसको जो आया वह बैठकर लिख दिया है। कितनी धर्म की ग्लानि की है। आप कहते हैं इन शास्त्रों में सच तो बिल्कुल आटे में नमक मिसल है। బాబా అంటున్నారు ఎవరి మనసులో ఏది వస్తే అది చెప్పేస్తూ ఉంటారు, అంతే రాసేస్తూ ఉంటారు. అయితే ధర్మ గ్లాని చేస్తారు. శాస్త్రాల్లో ఏదైతే రాశారో పూర్తిగా ఎంతంట, మీరు చపాతీ పిండి కలుపుతారు కదా, పిండిలో ఉప్పు ఎంత వేస్తారు? పిండితో సమానంగా వేస్తారా? వేస్తే బయటపడేయాలి, ఇంకా తినేది ఉండదు కదా. చిటికెడ వేస్తాడు అనమాట, అంతే చిటికెడే వేస్తారు కదా. మరి అలాగే బాబా అంటున్నారు ఇక్కడ శాస్త్రాల్లో కూడా సత్యం ఎంత ఉంటుందంట. పిండిలో ఉప్పు ఎంత వేస్తామంత చిటికెటంత सत्यम అనేది ఉంటుందంటున్నారు. यह भी लिखा हुआ है कि रुद्र ज्ञान यज्ञ रचा था ना, रुद्र परमात्मा शिव परमात्मा करके ज्ञान यज्ञ रचा था। उसमें असुर विघ्न डालते थे, अबलाओं पर अत्याचार होते थे, वह तो ठीक लिखा हुआ है। अभी तुम समझते हो शास्त्रों में सच क्या है झूठ क्या है. బాబా ఏమంటున్నారు, రుద్రుడు జ్ఞాన యజ్ఞాన్ని రచించారని చెప్తారనమాట కదా. చెప్తారు కదా, అందులో ఏం చెప్తారు? అందులో ఏం చెప్తారు? రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తే అందులో అసురులు లాంటి వాడు, అంటే ఆసురి గుణాలు కలిగిన వారు విఘ్నాలు వేశారు అని చెప్తారు. అబలాల పైన అత్యాచారాలు అవుతూ ఉంటాయి. కరెక్టే రాశారంటున్నారు బాబు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు శాస్త్రాలు సత్యం ఎంత ఉంటుంది, అసత్యం ఎంత ఉంటుంది. भगवान खुद कहते हैं इस रुद्र ज्ञान यज्ञ में विघ्न पड़ेंगे जरूर. భగవంతుడు శివబాబా స్వయంగా మనకు అర్థం చేస్తున్నారు ఏంటి, ఈ జ్ఞాన యజ్ఞంలో అంటే సెంటెన్స్లలో విజ్ఞానం చాలా వస్తూ ఉంటాయి. ఎందుకు? ఎందుకంటే డ్రామామే నోంది హే, డ్రామాలంతా ఫిక్స్ అయిపోయింది అంటున్నారు బాబు. ऐसे नहीं कि परमात्मा साथ है तो विघ्नों को हटा देंगे, इसमें बाप क्या करेंगे. చలో భగవంతుడు తోడుగా ఉన్నారు కదా, సర్వసమర్థుడు, మాకు ఏం కష్టం రావద్దు, ఏం విఘ్నం రావద్దు, అన్ని తొలగించేస్తారు బాబా. తొలగించేస్తారా? బాబా ఏమంటారు, ఇందులో నేనేం చేస్తాను, మీకు అది అనుభవించేది ఉంది లేకపోతే అయ్యేది ఉంది అనుకోండి, బాబా మాత్రం ఏం చేస్తారు కదా. విఘ్నాలు వచ్చేది ఉందంటే ఏం చేయలేరు అనమాట. ఇస్మే బాప్ క్యా కరేంగే, డ్రామా మే హోనే కా హీ హై, यह सब विघ्न डाले तब तो पाप का घड़ा भरे ना. మన ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటారో అప్పుడు ఏమవుతుంది, పాపాల కుండ నిండుతూ ఉంటుంది. మరి అప్పుడే వచ్చి సృష్టి నాశనం చేయగలుగుతారు భగవంతుడు. పాప్ समझाते हैं ड्रामा में जो नोंद है वही होना है, आसुरों के विघ्न जरूर पड़ेंगे. अपनी राजधानी जो स्थापन हो रही है, आधा कल्प माया के राज्य में मनुष्य कितना तमो प्रधान बुद्धि భ్రష్టాచారి బన్ జాతే హై. మరి బాబా ఏమంటున్నారు, డ్రామానుసారంగా ఏ జరిగేది ఉంటవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ ఫిక్స్ అంటున్నారు బాబా. అసురుల యొక్క విఘ్నాలు వస్తూ ఉంటాయి, రాజధాని స్థాపన అవుతుందంటే మన అర్ధకల్పం మాయ రాజ్యంలో మనుషులు చూడండి ఎంత తమో ప్రధాన బుద్ధి, భ్రష్టాచారిగా అయిపోయారు. फिर उनको श्रेष्ठाचारी बनाना बाप का ही काम है. పతిగా భ్రష్టాచారిగా అయిపోయిన మనిషిని శ్రేష్టాచారిగా చేసే పని ఎవరిది? మళ్ళీ శివబాబాదే అనమాట. ఆధా కల్ప్ లగ్తా హే భ్రష్టాచారి బన్నే, అర్ధకల్పం పడుతుంది అనమాట భ్రష్టాచారులుగా అవ్వడానికి. ఫిర్ ఏక్ సెకండ్ మే బాప్ శ్రేష్టాచారి బనా. డిగ్రేడేషన్ పైనుంచి కిందకి దిగుతూ దిగుతూ 5000 సంవత్సరాలు. కానీ బాబా ఏం చేస్తారు, మళ్ళీ ఒక్క సెకండ్ లో మనల్ని మళ్ళీ అన్నిటినీ ఉన్నవారిగా తయారు చేస్తారు. ऐसे बहुत अच्छे बच्चे हैं जिन्हों को निश्चय होता है, झट प्रतिज्ञा करते हैं, परंतु माया भी तो पहलवान है ना. బాబా ఏం చెప్తున్నారు, చాలా మంది మంచి నిశ్చయ బుద్ధి పిల్లలు, చాలా మంచి పిల్లలు ఉంటారు, వస్తూనే ప్రతిజ్ఞ చేస్తారు బాబా చెప్పిన విషయాలపైన నడుచుకుంటాము అని. కానీ మాయ కూడా చాలా బలవంతమైంది, ఆయన ఏం తక్కువ అంచనా వేయడానికి లేదు. माया भी पहलवान है ना, कुछ न कुछ मनसा में तूफान लाती है, पुरुषार्थ कर कर्मा में नहीं आना है. మాయ ఏం చేస్తుందంట, మనసులో ఏమో ఒక తుఫాన్లను తీసుకొస్తూ ఉంటుంది. మరి బాబా అంటున్నారు ఎంత వీలైతే అంత
ये तो बहुत पहले की बात है। पुरुषार्थ कर्मणा में नहीं रहना। अभी तो बाबा कहते मनसा में भी नहीं आना चाहिए కదా. చాలా అన్నమాట. ఎప్పుడో పాతది చెప్పడం జరిగింది. ఏంటి ఎంత వీలైతే అంత పురుషార్థం చేసి కర్మల్లోకి రాకుండా ఆలోచనల్ని చూసుకోండి. కానీ ఎప్పుడైతే ఆలోచనలు కూడా తీసుకురావద్దని చెప్తారు బాబా కదా. पुरुषार्थ कर रहे हैं कर्मातीत अवस्था तो हुई नहीं है। कुछ न कुछ कर्मेंद्रियों से जो हो जाता है कर्मातीत अवस्था तक पहुंचने में बीच में विघ्न जरूर पड़ेंगे। మరి ఏదో ఒకటి అన్నమాట అవుతూనే ఉంటుంది. ఎందుకంటే కర్మాతీత స్థితిని ఇంకా అందరూ పొందలేరు. ఏదో ఒకటి కర్మేంద్రాలతో తప్పుడు పనులు జరుగుతూనే ఉంటాయి. మరి బాబా అంటారు ఇందులోనే విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి కర్మాతీత స్థితిని చేరుకోవడంలో. आपने समझाया है पुरुषार्थ करते करते अंत में जाकर कर्मातीत अवस्था होती है, फिर तो इस शरीर को रहना नहीं है, इसलिए टाइम लगता है. అవేమర్థం చేస్తున్నారు, పురుషార్థం చేస్తూ చేస్తూ అంతిమంలో ఎప్పుడైతే కర్మాతీత అవస్థను చేరుకుంటారో తర్వాత శరీరంలో ఉండేది లేదు ఇంకా కదా. సంపూర్ణము అయిపోయింది అనుకోండి, ఆత్మ ఉండలేదన్నమాట. అయితే టైం పడుతుంది దానికి. విఘ్న కుछ न कुछ पड़ते हैं कहा माया हरा भी देती है. అంత ఈజీ కూడా కాదు, అలాగే చేస్తే అంత కష్టం కూడా కాదు. విఘ్నాలు వస్తూ ఉంటాయి. మాయ ఏం చేస్తుంది, అక్కడక్కడ ఒక్కొక్కసారి ఓడిపోయేటట్టు చేస్తుంది మనల్ని. బాక్సింగ్ హేనా, ఏం చేస్తున్నారు, మాయతో బాక్సింగ్ చేస్తున్నారు. चाहते हैं बाबा की याद में रहे परंतु रह नहीं सकते. అందరూ కోరుకుంటారు బాబాని గుర్తించాలి. ఎవరు అనుకోరు చెప్పండి, పుణ్యం ఖాతా జమ చేసుకోవాలి, భవిష్యత్తు బాగా తయారు చేసుకోవాలని ఎవరు అనుకోరు. అందరూ కోరుకుంటారు బాబా స్మృతిలో ఉండాలని, కానీ ఉండలేకపోతారు. थोड़ा बहुत टाइम जो पड़ा हुआ है धीरे धीरे वह अवस्था धारण करनी है. బాబా ఏమంటారు, ఇంకా కొద్దిగా ఏదైతే ఇంకా కొద్ది సమయం మిగలుందో మెల్లమెల్లగా ఆ స్థితిని ధారణ చేసుకోండి. कोई जन्मते ही राजा तो नहीं होता है, छोटा बच्चा धीरे धीरे बड़ा होगा ना, इसमें भी टाइम लगता है. तो పిల్లాడు జన్మ తీసుకుంటేనే కొంతమంది రాజులుగా కాదు, కొంతమంది కష్టపడతారు. కష్టపడి వాళ్ళ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని రాజులుగా కూడా అవుతారు కదా. మరి చిన్న పిల్లలు మెల్లమెల్లగా పెద్దగా అవుతారు కదా, ఇందులో కూడా టైం పడుతుంది. अब तो बाकी थोड़ा समय रहा है सारा मदार पुरुषार्थ के ऊपर. అయితే కర్మాతీత స్థితిని చేరుకోవడం ఒక్క రోజులో అయిపోరు, టైం పడుతుంది. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఆధారం అంతా దేనిపైన, మీరు చేసే పురుషార్థం పైన. మీరెంత పురుషార్థం చేస్తే అంత తొందరగా కర్మాతీత స్థితిని చేరుకుంటారు. अटेंशन देना है, हम कैसे भी करके बाप से वर्षा लेंगे जरूर, माया का सामना जरूर करेंगे, इसलिए प्रतिज्ञा करते हैं माया भी कम नहीं है. బాబా ఏమంటున్నారు, అటెన్షన్ పెట్టుకోవాలి కదా. మేము ఏదేం చేస్తాము కానీ బాబాతో వారసత్వాన్ని తప్పనిసరిగా తీసుకుంటాము. అయితే మాయను ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, కాబట్టి ప్రతిజ్ఞ కూడా చేయిస్తారు బాబా. ఎందుకంటే మా ఏమి తేలికగా లేదంటున్నారు బాబా, మా ఏం తక్కువ లేదు. हल्के से हल्के रूप में भी आती है, रुस्तम के सामने अच्छा जोर मारती है. బాబా ఏం చెప్తున్నారు, మాయ బహురూపి అనమాట. ఏం చేస్తుందంట, తేలికగా అంటే పురుషార్థం డీలా ఉన్న వాళ్ళతో, డీలా పురుషార్థం ఉన్న వాళ్ళతో డీలా రూపంలోనే వస్తుంది. లేదు కొంచెం స్ట్రాంగ్ మంచి పురుషార్థం చేస్తున్నారు, కొంచెం జ్ఞానం యోగం కొంచెం ఎక్కువగానే చేస్తున్నారు అని అంటే మళ్ళీ వాళ్ళతో रुस्तम से रुस्तम होकर सामने आए. అలాగే మీరు ఎలాంటి పురుషార్థం చేస్తే ఆ రూపంలో అది కూడా వస్తుంది అంటున్నారు బాబా. यह बातें कोई शास्त्रों में नहीं है. बाप कहते हैं कि तुम बच्चों को अभी समझाता हूँ, बाप द्वारा तुम सद्गति को पा लेते हो. మరి విషయాలు ఏవి శాస్త్రాలు లేవంటున్నారు బాబా, ఇప్పుడు మీకు బాబా పిల్లలకు వచ్చి అర్థం చేయిస్తున్నారు. బాబా ద్వారా మీరు సద్గతిని పొందుతున్నారు. తర్వాత జ్ఞానం యొక్క అవసరమే లేదంటున్నారు బాబా. क्योंकि भक्ति जब करेंगे तो भक्ति का फल ज्ञान, ज्ञान से सदगति, और ज्ञान मिल गया तो फिर जरूरत ही नहीं है. ज्ञान से सदगति हो जाती है, सदगति कहा जाता है सत्युग. तो मीठे मीठे बच्चों को लक्ष्य मिला है, ये भी समझते हैं ड्रामानुसार झाड़ पड़ने में
టైం తో लगता ही है బాబేమంటున్నారు సద్గతి అంటే సత్యుగం అన్నమాట, స్వర్గము. మరి మధురాతి మధురమైన పిల్లలకి లక్ష్యం లభించింది. బాబా అర్థం చేయిస్తున్నారు, డ్రామా అనుసారంగా మీ వృక్షము పెరిగేదే ఉంది, కానీ ఇందులో టైం పడుతుంది అనమాట. విఘ్నతో बहुत पड़ते हैं, चेंज होना पड़ता है, थोड़ी से हीरे जैसा बनना पड़ता है, आठ दिन का फर्क है. మరి విఘ్నాలు వస్తూ ఉంటాయి చాలా అన్నమాట, చేంజెస్ వస్తూ ఉంటాయి. గవ్వలా ఉన్న వాళ్ళు వజ్ర సమానంగా తయారు కావాలంటే రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. देवताओं के मंदिर अभी तक भी बनाते रहते, तो ब्राह्मण अभी मंदिर नहीं बनाएंगे क्योंकि वह है भक्ति मार्ग. दुनिया को यह पता ही नहीं कि अब भक्ति मार्ग खत्म हो, ज्ञान मार्ग जिंदाबाद होना है. ఇప్పటికీ కూడా చూడండి కొన్ని చోట్ల ఇంకా మందిరాలు, ఇప్పుడు రామ మందిరం తయారు చేయడానికి పూనుకుంటున్నారు కదా, ఆల్రెడీ స్టార్ట్ చేశారు కదా, మరి ఇప్పటికీ మందిరాలు తయారు చేస్తున్నారు. మరి అలాగా అయితే మనకు తెలిసి ఇప్పుడు భక్తి మార్గం సమాప్తమైపోయి జ్ఞాన మార్గము జిందాబాద్ అయ్యేది ఉంది. यह सिर्फ तुम बच्चों को मालूम है, मनुष्य तो समझते हैं कलयुग अभी बच्चा है. బాబా పిల్లలైన మీకే విషయాలు తెలుసు అనమాట, కానీ మనుషులు ఏమనుకుంటారంట ఇంకా కలియుగము చిన్న పిల్లాళ్ళ ఉంది, పాకుతూ ఉన్న పిల్లాళ్ళ ఉంది, ఇంకా లేచి నించోడానికి టైం పడుతుంది అలా అంటూ ఉంటారు. तो तुम बच्चों को तो बाप बैठ सभी वेदों शास्त्रों का राज समझाते. आप कहते हैं अभी तक जो कुछ भी तुमने पढ़ा हो वह सब भूल जाओ. బాబా అన్ని వేదాలు శాస్త్రాల సారాంశాన్ని ఇప్పుడు చెప్తున్నారు కదా, మరి ఇప్పటి వరకు మీరు ఏదైతే చదువుకుంటూ వచ్చారో వాటన్నిటినీ మర్చిపోండి. उनसे कोई की सदगति होती नहीं, भल करके अल्पकाल का सुख मिलता आया है, सदा सुखी सुख मिले ऐसे हो नहीं सकता. మరి బాబా అంటారు అల్పకాలిక సుఖం దొరికి ఉండొచ్చు, సదా సుఖమే సుఖం దొరకడము అంటే ఇప్పుడు ఈ కలియుగంలో ఎప్పటికీ సుఖమే సుఖం అంటే వీలు కాదంటున్నారు బాబా. यह है क्षण भंगुर सुख. मनुष्य दुख में रहते, मनुष्य ये नहीं जानते कि सत्युग में दुख का नाम निशान नहीं होता है. ఇక్కడ క్షణభంగుర సుఖం ఉంటుందన్నమాట ఉన్నా సరే కదా, మిగిలినంతా దుఃఖమే దుఃఖము. మనుషులైతే చూడండి సత్యుగంలో దుఃఖం ఉండదు, అసలు పేరు రూపంలో కూడా ఉండదు, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. उन्होंने वहां के लिए भी ऐसी बातें बता दी है. वहां कृष्णपुरी में कंस था, यह था, कृष्ण ने जेल में जन्म लिया, बहुत बातें लिख दी है. अब श्री कृष्ण स्वर्ग का फर्स्ट नंबर प्रिंस, उसने क्या पाप किया ये है दंत कथाएं, सो भी तुम अभी समझते हो जबकि बाप ने सच बताया है. బాబా ఏమంటున్నారు, మనుషులకి అసలు అర్థం కాదనమాట, సత్యుగంలో దుఃఖం ఉండదు, కానీ అక్కడ కూడా ఏం చూపిస్తారు, శ్రీకృష్ణపురిలో కంసుడిని చూపిస్తారు, జరాసంధుడని కదా, రాక్షసులందరినీ చూపిస్తూ ఉంటారు. మరి కృష్ణుడేమో జైల్లో జన్మ తీసుకున్నాడని చెప్తారు. ఎన్ని విషయాలు చూడండి శాస్త్రాల్లో రాసేశారు. మరి ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎవరు, స్వర్గం యొక్క ఫస్ట్ ప్రిన్స్, ఫస్ట్ రాజకుమారుడు. మరి ఆయన ఏం పాపం చేశాడు ఇవన్నీ చెప్తూ ఉంటారు బాబా అంటారు. ఇవన్నీ దంత కథలు, అది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే బాబా వచ్చి మనకి సత్యాన్ని చెప్తారు. आप आकर सत्य खंड स्थापन करते हैं, सच खंड में कितना सुख था, झूठ खंड में कितना दुख है. బాబాను వచ్చి సత్యఖండాన్ని స్థాపన చేస్తారు కదా, మరి సత్యఖండంలో ఎంత సత్యం ఉంటుంది, అసత్యఖండంలో ఎంత అసత్యం ఉంటుంది. రావణ రాజ్యం అంటేనే అసత్యఖండం అంటే అంతా ఇక్కడ క్యా कहते हैं సత్యకి రత్తి విని కొంచెం ఇంత పిసరంత కూడా సత్యం అనేది లేదని చెప్తారు. तो बाबा कहते हैं यह सब भूल गए हैं, तुम जानते हो हम श्रीमत पर सचखंड स्थापन करके उसके मालिक बनेंगे. రామానుసారంగా అందరూ కూడా మర్చిపోయారంటారు బాబా. నీకు తెలుసు మనం శ్రీమతం పైన నడుచుకొని సత్యఖండాన్ని స్థాపన చేసి దానికి యజమానులుగా తయారవుతాము. आप समझाते हैं ऐसे ऐसे श्रीमत पर चलने से तुम ऊंच पद पा सकेंगे. बच्चे ये जानते हैं हमको यह पढ़ाई पढ़कर सूर्यवंशी महाराजा महारानी बनना है. क्या बनना, सूर्यवंशी महाराजा महारानी बनना है.
మరి శ్రీమంతపై నడుచుకొని ఉన్నత పదవిని పొందాలి. మీకు తెలిసి చదువుకొని సూర్యవంశీ మహారాజు మహారాణులు ఇంకా కావాలి. దిల్ కి సబ్కి హోతీ హే ऊंच पद पाने सबका पुरुषार्थ चलता है. अच्छे पक्के भगत जो होते हैं वह चित्र साथ में रखते हैं तो खड़ी खड़ी उनकी याद रहे. బాబా ఏమంటున్నారు, అందరూ పురుషార్థం చేస్తున్నారు కదా, ఎవరికి వాళ్ళు పురుషార్థం చేస్తారు. అయితే ఇందులో పక్క భక్తులు ఉంటారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్ట దేవుళ్ళ యొక్క ఫోటోలు వాళ్ళతో పాటు పెట్టుకుంటారు. అంటే చూసినప్పుడల్లా నాకు వాళ్ళ స్మృతి రావాలి అన్న ఉద్దేశంతో బడి భక్తులు గుర్తొస్తూ ఉంటారన్నమాట పరమాత్మ. బాబా भी कहते हैं त्रिमूर्ति का चित्र साथ में रख दो तो घड़ी घड़ी याद आएगी. మరి శివబాబా కూడా ఏం చెప్తున్నారు, మన దగ్గర త్రిమూర్తి చిత్రం ఉంటుంది కదా, అది మీరు తోడుగా పెట్టుకోవడం పదే పదే మీకు బాబా గుర్తొస్తారు. आपको याद करने से हम सूर्यवंशी घराने में आ जाएंगे. कमरे में त्रिमूर्ति का चित्र लगा हुआ होगा तो घड़ी घड़ी नजर सामने पड़े. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఏం చేయాలంట, రూమ్ లో మీరు ఎక్కడైతే కూర్చుంటారో లేకపోతే ఎక్కువ ఎక్కువ కూర్చునే సిట్టింగ్ రూమో లేకపోతే ఏదైనా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ గోడకి త్రిమూర్తి చిత్రం పెట్టేసుకోండి. ఎప్పుడెప్పుడైతే వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు దాని మీద ధ్యానం పోతూ ఉంటుంది, చూస్తూ ఉంటే బాబాని గుర్తు చేస్తూ ఉండొచ్చు. బాబా బాబా ద్వారా हम इस सूर्यवंशी घराने में जाएंगे सवेरे उठते ही नजर उस पर जाए. ఏమనుకోవాలంట, బాబా మమ్మల్ని ఇలాంటి సూర్యవంశీ రాజ్యంలోకి పంపించడానికి వారసత్వాన్ని ఇస్తున్నారు. అయితే అమృత వేళ లేస్తూనే అనమాట, అంటే ఇప్పుడు పడుకుని లేచినప్పుడు మీరు బెడ్ దగ్గర ఇలా కనిపించేటట్టు ఎదురుగా త్రిమూర్తి చిత్రం పెట్టుకోండి అంటున్నారు బాబా. बाबा द्वारा हमें सूर्यवंशी घराने में जाएंगे सवेरे उठते ही नजर उस पर जाएगी. ये भी एक पुरुषार्थ है. భగవంతుని గుర్తు చేయడానికి కూడా ఇవన్నీ ఉపాయాలు అన్నమాట కదా, ఇది కూడా ఒక పురుషార్థం. आंख खोलने से ही कृष्ण याद आ जाए इसलिए चित्र सामने रख देते. जनरल గా చాలా మంది ఏం చేస్తారు, बाबा राय देते हैं अच्छे अच्छे भगत बहुत पुरुषार्थ करते हैं. సలహా ఇస్తున్నారు బాబా. అయితే మంచి మంచి భక్తులు లాంటి పిల్లలు కూడా చాలా పురుషార్థం చేస్తారు. భక్తులు వాళ్ళు తెలుస్తూనే శ్రీకృష్ణుడు గుర్తుకు రావాలి కాబట్టి శ్రీకృష్ణుడి చిత్రాన్ని ఎదురుగా పెట్టుకుంటారు. हमारे लिए तो और ही सहज है. अगर सहज याद नहीं आती माया हैरान करती है तो यह चित्र मदद करेंगे. బాబా పిల్లలకైతే ఇంకా ఈజీ అంటున్నారు బాబా. ఒకవేళ లేదు బాబా మాయ మమ్మల్ని చాలా విసిగిస్తుంది, హైరాన్ చేస్తుంది, మర్చిపోతామంటే చిత్రాలు కూడా सहयोगम చేస్తే మీకు. शिव हमको ब्रह्मा द्वारा विष्णुपुरी का मालिक बनाते हैं. हम बाबा से विश्व का मालिक बन रहे हैं. శివ బాబా మనల్ని బ్రహ్మ ద్వారా విష్ణుపురికి యజమానిగా మనల్ని తయారు చేస్తారు. మనం బాబాతో విశ్వానికి యజమానిగా తయారవుతున్నాము. इस सिमरन में रहने से भी मदद बहुत मिलेगी. ఈ స్మృతిలో ఉంటేనే సహయోగం చాలా దొరుకుతూ ఉంటుంది మీకు. जो बच्चे समझते याद घड़ी घड़ी भूल जाती है तो बाबा राय देते हैं. क्या राय देते हैं आज, ఏ పిల్లలైతే పదే పదే బాబా మేము మిమ్మల్ని మర్చిపోతాము గుర్తుంచుకోలేకపోతాము అంటారో వాళ్ళకి బాబా సలహా ఇస్తున్నారు. ఏం సలహా, क्या करना चाहिए घड़ी घड़ी जब बाबा की याद भूल जाते हैं बाबा को भूल जाते तो क्या करना चाहिए. బాబా ఎప్పుడు గుర్తుండాలంటే ఏం చేయాలి, या आप लोग क्या करते. చిత్రాలు బాబా చిత్రాలను ఎదురుకుండా పెట్టుకో, త్రిమూర్తి ఎదురుగా పెట్టుకోమన్నారు. ఉన్నాయా ఇంట్లో చిత్రాలు? ఉన్నాయి. है आपके घरों में है, चित्रों को सामने रखना. तो बाबा राय देते चित्र सामने रख दो तो बापी और वर्षा भी याद आएंगे. సింపుల్ మెథడ్ అన్నమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చిత్రాలను చూస్తూ చిత్రాలతోనే ఉద్యోగం పెట్టుకొని ఇది అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారిగా ఏ చిత్రం లేకుండా నిరాకారం గుర్తు చేయాలంటే కూడా గుర్తుకు రారు. అందుకే బాబా చెప్తున్నారు, చిత్రాలు పెట్టుకున్నట్లయితే తండ్రి గుర్తొస్తారు, వారసత్వం కూడా గుర్తొస్తుంది. परंतु ब्रह्मा को याद नहीं करना है सगाई करते हैं तो दलाल కూడా याद आता है. ఎంత మంచి ఎక్స్ప్లెనేషన్ చెప్తారు బాబా చూడండి. ఎవరిని గుర్తు చేయాలి, బ్రహ్మ బాబాని గుర్తు చేయదు. ఎందుకంటే బ్రహ్మ బాబా ఎవరు, జస్ట్ మీడియేటర్ అంతే.
ఇప్పుడు ఒకరికొకరు సంబంధం కుదురుస్తారు కదా, నిశ్చితార్థం అవుతుంది అనుకోండి. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయిన తర్వాత ఎవరితో సంబంధం, ఇప్పుడు ఎవరితో మీకు వివాహం అయ్యేది ఉంటుందో వాళ్ళతో ఉద్యోగం ఉంటుంది, వాళ్ళని గుర్తు చేస్తారు. కానీ వాళ్ళని కల్పించడానికి ఎవరైతే మీడియేటర్ ఉంటారో మధ్యవర్తులైతే గుర్తు చేయరు కదా. तुम बाबा को अच्छी रीति याद करो तो बाबा भी तुमको याद करेगा. 100 times अंडरलाइन करो. బాబా ఏం చెప్తున్నారు రాసుకోండి, నోట్బుక్ లో రాసుకొని పెట్టుకోండి. మీరు ఎంత చక్కగా బాబాని గుర్తు చేస్తే బాబా కూడా మిమ్మల్ని అంత గుర్తు చేస్తారు. ఏ భగవాన్ వాచ్ చేసేది महावाक्य नहीं, మీరు ఎంత గుర్తు చేస్తారు. इसलिए कहते हैं ना याद से याद मिलती, याद से याद मिलती है. अभी माशुक के ऑक्यूपेशन का तुमको पता है, शिव के कितने ढेर भगत थे. शिव शिव कहते रहते हैं परंतु वह रॉन्ग है. शिव काशी विश्वनाथ फिर गंगा कह देते, पानी के किनारे जाकर बैठते हैं. यह समझते नहीं कि ज्ञान का सागर पाप है. బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు బాబా వచ్చి మనకి మన ప్రీతముడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క కర్తవ్యం గురించి చెప్తున్నారు. శివుడి యొక్క ఆక్యుపేషన్ గురించి తెలియదు. శివుడికి భక్తులు ఎంతో మంది ఉంటారు, శివ శివ అని చెప్తూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు. కానీ అదంతా రాంగ్. అంటే శివకాశి విశ్వనాథ్ అంటారు, మళ్ళీ గంగాదేవిని చెప్తూ ఉంటారు. అంటే నీటి నది ఒడ్లకి వెళ్ళి కూర్చుంటారనమాట. గంగలో మునిగేస్తే పవిత్రంగా అయిపోతామని ఆ కాశీ క్షేత్రానికి వెళ్ళి కూర్చుంటారనమాట. కానీ అర్థం చేసుకోరు స్వయం పరమాత్మ జ్ఞాన సాగరుడు తండ్రి అని. बनारस में बहुत फॉरेनर्स आदि जाते हैं देखने, बड़े बड़े घाट है, फिर भी सभी के बाप का मंदिर तो खींचते हैं ना. బనారస్ లో చాలా మంది ఫారినర్స్ వెళ్తారనమాట చూడడానికి. అంటే పెద్ద పెద్ద ఘాట్లని చెప్పేసి తయారు చేస్తూ ఉంటారనమాట. అంటే బాబా అంటారు అందరి యొక్క తండ్రి పరమాత్మ, ఆయన మందిరాలు అందరినీ ఆకర్షిస్తాయి అంటున్నారు. सब उनके पास जाते, मंदिर तो किसी के पास जाएगा नहीं ना. అందరూ బాబా మందిరానికి వెళ్తారు కానీ మందిరాలు అందరి దగ్గరికి వెళ్ళలేవు కదా. మందిర్కే దేవతలు ఖీంచతే హే, శివ బాబా भी ఖీంచతే హే. ఆ మందిరంలో ఉండే దేవతలు ఆకర్షిస్తారు, శివ బాబా కూడా ఆకర్షిస్తారు. నంబర్ 1 హే శివ బాబా, फिर सेकंड नंबर में यह ब्रह्मा सरस्वती सो विष्णु, विष्णु सो ब्रह्मा, ब्राह्मण सो विष्णुपुरी के देवता है. అందరికన్నా మొట్టమొదట శివ బాబా లాగుతారనమాట మన ఆకర్షణ అనేది. ఆ తర్వాత సెకండ్ నెంబర్ లో బ్రహ్మ బాబా, తర్వాత సరస్వతి అంటే విష్ణు అవతారం లక్ష్మీనారాయణ. విష్ణునే మళ్ళీ బ్రహ్మ అవుతారు, బ్రాహ్మణులే విష్ణుపురికి యజమాని దేవతలుగా అవుతారు. విష్ణుపురికి దేవతాయే సో బ్రాహ్మణ, విష్ణుపురికి దేవతలు అంటే బ్రాహ్మణులు. अब तुम्हारा धंधा यह रहा, हम सो ब्राह्मण देवता, हम सो देवता बन रहे हैं तो औरों को भी रास्ता बताना है. బాబా ఏం చెప్తున్నారు, మీరు దేవతలుగా తయారవుతున్నారు కాబట్టి మీ వ్యాపారం ఏంటి, వేరే వాళ్ళని కూడా దేవతలుగా తయారు చేయాలి. यह सब है जंगल में ले जाने वाले, बाकी सब तो और सभी तो जंगल में ले जाते. बाबा तुमको फूलों के बगीचे में सत्युग में ले जाते, तुम जंगल से निकल बगीचे में ले जाते हो. शिव बाबा आकर कांटों को फूल बनाते हैं, तुम भी यह धंधा करते हो. మరి మీరు అడవి నుండి పూల తోటలోకి మిమ్మల్ని బాబా తీసుకెళ్తారు, శివబాబా వచ్చి ముళ్ళని పుష్పాలుగా తయారు చేస్తారు. ఇదే మీ వ్యాపారము అంటున్నారు బాబా. इन बातों को तुम ही जानते हो, कोई राजा रानी तो है नहीं जिनको तुम समझाओ. ఈ విషయాలన్నీ మీరే అర్థం చేసుకుంటారు, ఎవరు రాజు రాణులు లేరు వాళ్ళకు వచ్చి అర్థం చేయించడానికి. गाया हुआ है पांडवों को 3 पैर पृथ्वी के नहीं मिलते थे. గాయనం ఏంటిట, పాండవులకి 3 అడుగుల భూమి కూడా దొరుకుతుందా, దొరకలేదని చెప్తారు. అజ్ఞాతవాసము వనవాసం చేసేటప్పుడు వాళ్ళకి ఏది కూడా దొరకలేదని చెప్తారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు, వేషాలు మార్చుకొని రకరకాలుగా సర్వైవ్ అవుతారు అనమాట. तो बाबा कहते बाप समर्थ था तो उनको विश्व की बादशाही दे दी, अभी भी वही पाठ बजेगा ना. బాబా సమర్థుడు కాబట్టి ఏం చేశారు, మనందరికి విశ్వ వారసత్వాన్ని ఇచ్చారు. అయితే కల్ప క్రితం ఎలా ఇచ్చారు ఇప్పుడు కూడా అలాగే ఇస్తారు అంటున్నారు. అదే పాత్ర అభినయం చేస్తాం మనం. बाप है बुद्ध, कृष्ण को तो कोई विघ्न पड़ न सके. अब बाप आए है, बाप से आकर वर्षा लेना है, इसके लिए मेहनत करनी होती
హే బాబా వచ్చారు అంటే కృష్ణుడికే విఘ్నాలు రావు. బాబాతో వచ్చి మనం వారసత్వం పొందాలి. దీంట్లో చాలా కష్టపడాలి. दिन प्रतिदिन नई नई पॉइंट्स निकलती रहती है, देखने में आता है, प्रदर्शनी में समझाने से अच्छा प्रभाव पड़ता है. రోజు రోజుకి కొత్త కొత్త పాయింట్స్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. ప్రదర్శనలో అర్థం చేస్తే చాలా మంచి ప్రభావం పడుతుంది. बुद्धि से काम लिया जाता है कि प्रदर्शनी से अच्छा प्रभाव होता है या प्रोजेक्टर से. అంటే మీరు ఒకసారి మీ బుద్ధితో ఆలోచించండి. ప్రదర్శన అంటే ఇప్పుడు చిత్రాలు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచి ప్రభావం పడుతుంది ఎదుటి వ్యక్తికి, లేదా అట్లా స్లైడ్స్ అలాగ వస్తూ ఉంటే పోతూ ఉంటుంటే చూసుకుంటే అర్థమవుతుందా? प्रदर्शनी में समझाने से चेहरा देखकर समझाया जा सकता है. ప్రాక్టికల్ గా ఇప్పుడు మీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు చిత్రం చూపిస్తున్నారు, మీరు చెప్తున్నారు, వాళ్ళ అటెన్షన్ ఉందా, అటెన్షన్ తో వింటున్నారా లేదా అనేది ఫేస్ టు ఫేస్ తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ లో కూడా మీరు ఏం వింటున్నారు, ఎవరు వింటున్నారు, ఒకరిద్దరే వీడియోలు ఆన్ చేశారు, మిగిలిన వాళ్ళందరూ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. ఏ హాలత్లో కూర్చున్నారు, ఎలా కూర్చున్నారు, వింటున్నారు వినట్లేదని తెలుసు. అది ఇక్కడ వచ్చారనుకోండి క్లాస్ కి, అప్పుడైతే అలర్ట్ గా వింటారనమాట, ఎందుకంటే ఎదురుగా కూర్చుంటారు కాబట్టి. అలాగే ఇక్కడ కూడా అంటున్నారు బాబా, ప్రదర్శనలో వింటున్నప్పుడు అర్థమవుతుంది అనమాట, ఎవరైతే ఇంట్రెస్ట్ గా వింటున్నారా లేదా అనేది తెలుస్తుంది. समझते हो गीता का भगवान बाप है, तो बाप से फिर वर्षा लेने का पुरुषार्थ करना है. మీకు తెలుసు కదా గీతా భగవంతుడు శివబాబాని, మరి శివబాబాతో వారసత్వాన్ని పొందే పురుషార్థం చేయాలి. साथ रोज देना है, लिख कर दो, नहीं तो बाहर जाने से ही माया बुला देगी. రాయించాలంట, 7 days వస్తామండి, 7 days మేము వింటాము కోర్స్ అని చెప్పేసి రాసి ఇవ్వాలంటున్నారు బాబు. లేకపోతే బయటకు వెళ్ళగానే మా రెడీగా ఉంటుంది, ఎప్పుడొస్తారో పట్టుకుందామని చెప్పేసి. అందుకనే బాబా అంటే రాసి ఇవ్వాలి అంటున్నారు. तुम्हारी बुद्धि में आ गया, हमने 84 का चक्र लगाया है, अभी जाना है. तमो प्रधान से सतो प्रधान बनना है. यह चित्र तो साथ में होने ही चाहिए. बड़े अच्छे हैं, बिरला आदि भी यह नहीं जानते कि लक्ष्मी नारायण ने यह राज्य भाग्य कब और कैसे लिया. तुम जानते हो तो तुमको बड़ी खुशी होनी चाहिए. लक्ष्मी नारायण का चित्र ले छठ फूल को समझाएंगे उन्होंने यह पद कैसे पाया. तो బిర్లా టెంపుల్స్ అన్ని చూడండి, బాలాజీ లక్ష్మీనారాయణ ఉంది కదా, ఆయనకే తెలియదు అసలు వీళ్ళు ఎలా రాజ్యం పొందారు, వీళ్ళకి ఎవరిచ్చారు రాజ్యం అనేది. మరి మీరు ఎవరికైనా లక్ష్మీనారాయణ చిత్రం తీసుకుని మీరు అర్థం చేయించండి, వీళ్ళు అసలు ఈ పదవిని ఎలా పొందారు అని. यह बातें बुद्धि से समझने और समझाने की है, मंजिल है ऊंची. విషయాలన్నీ బుద్ధితో అర్థం చేసుకోవాలి, చేయించేటటువంటి విషయాలు. గమ్యం చాలా ఉన్నతంగా ఉంది. जो जैसा टीचर है वह वैसे ही सर्विस करते हैं. కదా, ఎవరు ఎలాంటి టీచర్లు ఉంటే వాళ్ళు అలాగే సేవ చేస్తారంటున్నారు బాబా. देखते हैं कौन कौन सेंटर संभाल रहे हैं अपनी अवस्था अनुसार. బాబా కూడా చూస్తూ ఉంటారు ఎవరెవరు ఎలాగా సెంటర్స్ ని సంభాలిస్తున్నారు వారి వారి స్థితి అనుసారంగా. नशा तो सबको है, परंतु विवेक कहता है समझाने वाला जितना होशियार होगा उतना सर्विस अच्छी हो. అంటే బాబా ఏమంటున్నారు, చాలా మందికి సేవ చేయాలని నశ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది అన్నమాట. అంటే చూడడం జరుగుతుంది. తెలివి కూడా ఏం అర్థం చేస్తుంది, ఎవరెంత తెలివిగా ఉంటారో అంత చక్కగా సేవని చేస్తారు. सब तो होशियार हो नहीं सकते, सबको एक जैसा टीचर मिल नहीं सकता. అందరూ బాబా అంటే తెలివైన వారుగా ఉండరు పిల్లలందరూ. అలాగే అందరికీ ఒకేలాంటి టీచర్ దొరుకుతారా? ఫలానా టీచర్ చాలా బాగున్నారు, చాలా మంచి టీచరు, మాకు కూడా అదే టీచర్ కావాలి, మాకు కూడా వాళ్ళే కావాలి, అందరికీ ఒకలాగా దొరుకుతారా? టీచర్స్ లో కూడా నంబర్ వారుగా ఉంటారు. జైసే కల్ పెహలే చలా థా వైసే హీ చల్ రహా హై. మరి కల్ప క్రితం ఏదైతే నడిచిందో, ఎలా నడిచిందో ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. कल पहले भी यही टीचर मिले आपको, अभी भी यही मिले, बाद में भी यही मिले, कंफर्म है. बाप कहते हैं अपनी अवस्था को जमाते रहो, कल कल की बाजी है. చూడండి బాబా ఎంత అటెన్షన్ ఇప్పిస్తున్నారంటే, ఇప్పుడు మనకి మామూలుగా ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు కాకపోతే తర్వాత మార్చి సెప్టెంబర్ సిస్టమ్ అలా ఉంటుంది.
కదా, లేదా చలో పోనీలే ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోయినా నెక్స్ట్ సంవత్సరం కట్టుకునైనా పాస్ అయిపోవచ్చు అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలాంటి ఛాన్సే లేదు. ఒకవేళ ఈ కల్పం మనం ఫెయిల్ అయిపోయామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ కల్పం కూడా అదే అయిపోతుంది. అందుకనే బాబా అంటారు చాలా చాలా ధ్యానం వహించండి, మీ స్థితిని తయారు చేసుకోండి. కల్పకల్పం మీ స్థితిని జమ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏం స్థితి తయారవుతుందో కల్పకల్పం అదే తయారవుతుంది. देखा जा रहा है कल पहले मुआफिक हर एक का पुरुषार्थ चल रहा है, जो कुछ होता है हम कह देते कल पहले भी ऐसे हुआ था. బాబా కూడా సాక్షి చూస్తుంటారు, ఏం పురుషార్థం ఎవరు చేస్తున్నారు, కల్ప క్రితం చేసినట్టే. फिर खुशी भी रहती है, शांति भी रहती है. बात कहते कर्म करते हुए बाप को याद करो. నువ్వు ఆల్రెడీ చేసిందే నేను చేస్తున్నాను అంటే సంతోషంగా కూడా ఉంటారు, శాంతిగా కూడా ఉంటారు కదా. అందుకే బాబా అంటారు కర్మలు చేస్తూ శివ బాబాని గుర్తు చేయండి. బుద్ధి కా యోగ్ వహా లట్కా రహే తో బహుత్ కళ్యాణ్ హోగా, జో కరేగా సో ఆయేగా. మరి బాబా ఏం చెప్తున్నారు, మీ బుద్ధి యోగం ఎప్పుడు పైన పరంధామంలో శివబాబా మీద ఉంటూ ఉంటే అప్పుడు బాబాని గుర్తు చేస్తూ ఉంటారు. బుద్ధియోగం ఎప్పుడు అక్కడ ఉంటే ఎంతో మంది కళ్యాణం అవుతుంది. మరి ఎవరు ఎంత చేస్తారంత పొందుతారు. అచ్చా కరేగా అచ్చా పాయేగా, మాయాకి మత్పర్ సబ్ బురా హీ కర్తే ఆయే. బాగా చేస్తే బాగా పొందుతారు. మరి మాయ మతానుసారంగా అందరూ చెడు పనులు చేస్తూ వచ్చారు. అబ్ మిల్తీ హై శ్రీమత్, భలా కరో తో భలా. మీకు ఇప్పుడు శ్రీమతం దొరుకుతుంది కాబట్టి మంచి చేస్తే మంచి అనుభవిస్తారు. हर एक अपने लिए मेहनत करते हैं, जैसा करेंगे वैसा पाएंगे. ప్రతి ఒక్కరు ఎవరి గురించి వాళ్ళు కష్టపడతారంటున్నారు బాబా. మరి ఎలా చేస్తారో మీరు అలాగే పొందుతారనమాట. మీరు क्यों ना हम योग लगाते सर्विस करते रहे, योग से आयु बढ़े. ఎంత చేస్తే అంత అన్నప్పుడు మరి ఎందుకు మనం మంచి యోగం పెట్టుకొని యోగం చేసి సేవలో ఉండకూడదు. యోగంతో ఆయుష్ కూడా పెరుగుతుంది. याद की यात्रा से निरोगी बनना है तो क्यों ना हम बाबा की याद में रहे. మీరు బాబా స్మృతిలో ఉంటే మీ ఆయుష్ పెరుగుతుంది, నిరోగి అవుతారు అని అంటే మరి ఎందుకు మనం బాబా యొక్క స్మృతిలో ఉండకూడదు. యథార్థ బాత్ హే తో క్యూ నా హమ్ కోషిష్ కరే. యథార్థమైన విషయాలు బాబా చెప్తున్నప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు. జ్ఞాన్ తో బిల్కుల్ సహజ్ హే, छोटे बच्चे भी समझ जाते हैं और समझाते हैं. నిన్న కూడా బాబా అన్నారు కదా, జ్ఞానం చాలా సహజం, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకుని అర్థం చేయించగలరు. పరంతు వహ యోగితో నహీ తేరేనా. చెప్పిన విషయాలు కంఠస్థపెట్టి మళ్ళీ చెప్పడము చిన్నపిల్లలు కూడా చెప్పగలరు కదా, కానీ యోగం అయితే చేయలేదు కదా. యోగం ఎలా చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. ఏ తో పక్కా कराना है कि बाप को याद करो, जो समझते हैं खड़ी खड़ी भूल जाता है तो चित्र रख दे तो भी अच्छा है. బాబాని గుర్తు చేయాలి కదా. ఇక్కడ ఎవరైతే అనుకుంటారో అయ్యో బాబా మేము పదే పదే మర్చిపోతాము అనుకుంటాం మిమ్మల్ని గుర్తు చేయాలని, కానీ ఏదో పనిలో పడిపోయో ఎటో పోయో లేకపోతే ఏదో ధ్యాసలో ఉంటే మర్చిపోతాము. అలాంటి వాళ్ళకి బాబా చెప్తున్నారు సలహా, చిత్రాలు పెట్టుకోండి. మీరు ఎక్కడైతే బాగా ఫ్రీక్వెంట్ గా తిరుగుతూ ఉంటారో నడుస్తూ తిరుగుతూ ఉంటారో అక్కడ గోడకి చిత్రాలు పెట్టుకోండి. అక్కడ వెళ్ళినప్పుడల్లా గోడ మీద చిత్రం చూసిన వెంటనే మీకు ధ్యాస అనేది దాని మీద పోతూ ఉంటుంది. सवेरे चित्र को देखते ही याद आ जाता है, शिव बाबा से विष्णुपुरी का वर्षा ले रहे हैं. లేస్తూనే కళ్ళు తెరుస్తూనే లక్ష్మీనారాయణ చిత్రం చూస్తారనుకోండి, మీకేం గుర్తొస్తుంది? శివబాబాతో మీరు విష్ణుపురికి యజమానిగా వారసత్వాన్ని పొందుతున్నాము. यह त्रिमूर्ति का चित्र भी मुख्य है, जिसका अर्थ तो तुमने अभी समझा है. త్రిమూర్తి చిత్రం కూడా చాలా ముఖ్యమైనది, దాని అర్థం మీరే ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. दुनिया में ऐसे त्रिमूर्ति का चित्र और कोई के पास है नहीं. ప్రపంచంలో మన దగ్గర ఉన్న లాంటి త్రిమూర్తి చిత్రం ఇంకెవరి దగ్గర లేదంటున్నారు బాబా. क्योंकि त्रिमूर्ति दिखाते लेकिन ऊपर जो शिव बाबा है उसको नहीं दिखाते. త్రిమూర్తిని చూపిస్తారు కానీ శివ బాబాని చూపిస్తారు అన్నమాట. కాబట్టి యాక్యురేట్ చిత్రం మన దగ్గర ఉన్నట్టు ఇంకెక్కడ కూడా లేదు. ये तो बिल्कुल सहज है. दुनिया में ऐसे त्रिमूर्ति का चित्र और कोई के पास है नहीं. ये तो बिल्कुल सहज है, हम लिखे व ना लिखे.
यह तो सभी जानते हैं ब्रह्मा द्वारा స్థాపన విష్ణు ద్వారా పాలన होता है అది క్లియర్ గా అన్నమాట ఉంది రాసిన రాకపోయినా గాడ్ ఫాదర్ అని చెప్తారు కదా గాడ్ మీన్స్ జీవోడి జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రాయర్ స్థాపన పాలన వినాశనం బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణు ద్వారా పాలన అని చెప్తారు अच्छा मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप के रूहानी बच्चों को हम रूहानी बच्चों गुड मॉर्निंग नमस्ते ओम शांति साधना के लिए फर्स्ट पॉइंट माया की बॉक्सिंग में कभी भी हार ना हो माया की बॉक्सिंग में कभी भी हार ना हो इसका ध्यान रखना है బాబా అన్నారు కదా రుస్తం సే రుస్తం పోకర్ లడేంగే మీరు ఎలా ఉంటే అలా వస్తుంది మీరు హల్కా ఉంటే హల్కా రూపంలో వస్తుంది స్ట్రాంగ్ ఉంటే అది కూడా స్ట్రాంగ్ గా వస్తుంది మరి మాయ బాక్సింగ్ లో ఎప్పుడు ఓడిపోకూడదు మాయతో జరిగే బాక్సింగ్ లో ఎప్పుడు ఓడిపోకూడదు ఇది ధ్యానం పెట్టాలి कल्प पहले की स्मृति से अपनी अवस्था को जमाना है కల్ప క్రితం యొక్క స్మృతితో మీ అవస్థని సంపాదించుకోవాలి कल्प पहले की स्मृति से अपनी अवस्था को जमाना है खुशी और शांति में रहना है సంతోషము మరియు శాంతిలో ఉండాలి कल्प पहले की स्मृति से अपनी अवस्था को जमाना है खुशी और शांति में रहना है सेकंड पॉइंट अपना भला करने के लिए श्रीमत पर चलना है నీ మంచి చేసుకోవాలంటే శ్రీమతానుసారము నడుచుకోవాలి నీ మంచి జరగాలి అని అంటే శ్రీమతం ప్రకారము నడుచుకోవాలి इस पुरानी दुनिया से नाता तोड़ देना है ఈ పాత ప్రపంచంతో సంబంధాన్ని తొలగించుకోవాలి इस पुरानी दुनिया से नाता तोड़ देना है పాత ప్రపంచంతో సంబంధం తొలగించుకోవాలి మాయాకి తూఫాన్ से बचने के लिए మాయ తుఫానులతో రక్షించబడాలంటే మాయాకే तूफान से बचने के लिए चित्रों को सामने रख बाप और वर्षे को याद करना है బాబా చిత్రాలను ముందుగా పెట్టుకొని తండ్రిని మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి మాయా తుఫానులతో రక్షించబడాలంటే చిత్రాలను ఎదురుగా పెట్టుకొని తండ్రిని వారసత్వాన్ని జ్ఞాపకం చేయాలి బాబానాజ్గా त्रिमूर्ति का चित्र रखो लक्ष्मी नारायण का रखो तो चित्र देखते ही याद आ जाएगी आज का वरदान निर्बल आत्मा में शक्तियों का फोर्स भरने वाले निर्बल आत्माओं में शक्तियों का फोर्स भरने वाले ज्ञान दाता सो वरदाता भव ज्ञान दाता सो वरदाता నిర్బల ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ ని నింపే జ్ఞానదాతల నుండి వరదాతలుగా కండి నిర్బల అంటే బలహీన ఆత్మలలో శక్తుల యొక్క ఫోర్స్ ని నింపే జ్ఞానదాత అలాగే వరదాతలుగా కండి निर्बल आत्माओं में शक्तियों का फोर्स भरने वाले ज्ञानदाता सो वरदाता भव वर्तमान समय निर्बल आत्माओं में इतनी शक्ति नहीं है जो जंप दे सके उन्हें एक्स्ट्रा फोर्स चाहिए ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిర్బలమైనటువంటి ఆత్మలకి ఎంత శక్తి లేదన్నమాట వాళ్ళు జంప్ చేసి ముందుకు వెళ్ళేంత అంటే వాళ్ళకి జంప్ చేయాలంటే ఎక్స్ట్రా ఫోర్స్ కావాలి तो आप विशेष आत्माओं को स्वयं में विशेष शक्ति भर करके उन्हें हाई जंप दिलाना है మరి బాబా పిల్లలు మీరెవరు విశేష ఆత్మలు మరి మీరేం చేయాలి స్వయంలో విశేషంగా శక్తిని నింపుకొని వాళ్ళతో హై జంప్ మీ దగ్గర ఉండి వాళ్ళతో హై జంప్ చేయించాలి
इसके लिए ज्ञानदाता के साथ साथ शक्तियों के वरदाता बनो. మరి అలా చెయ్యాలి వాళ్ళు అంటే జ్ఞానదాతలుగా ఈ జ్ఞానం చెప్పడంతో పాటు శక్తుల యొక్క వరదాతలుగా కూడా కండి. रचता का प्रभाव रचना पर पड़ता है, इसलिए वरदानी बनकर अपनी रचना को सर्वशक्तियों का वरदान दो. బాబా ఏం చెప్తున్నారు? రచత అంటే రచయితలు, క్రియేటర్స్ యొక్క ప్రభావము వాళ్ళ క్రియేషన్ పైన. అందుకే చూడండి తల్లి తండ్రి ప్రభావం పిల్లల పైన చాలా పడుతుంది. అందుకే పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టడము చేయడము, మీరు ఏమంటే అదే అవుతుంది కదా, మీ పిల్లలు కదా, మీ వరదానాలు అవే దొరుకుతాయి వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా బాబా అంటారు రచయిత యొక్క ప్రభావము రచన పైన పడుతుంది కాబట్టి మీరు వరదానులుగా అయ్యి మీ రచనకి సర్వశక్తుల వరదానాలని ఇవ్వండి. అభి ఇసి సర్వీస్ కి ఆవశ్యకత. ఎప్పుడేం చేయాలి? మనసా ద్వారా వారికి సర్వశక్తుల యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి సేవ చాలా చాలా అవసరం ఉంది. వాచా సేవ అయిపోయింది, ఇప్పుడు మనసా సేవ చేసే టైం అన్నమాట. స్లోగన్ साक्षी होकर हर खेल देखो तो सेफ भी रहेंगे और मजा भी आएगा. సాక్షిగా ఉంటూ ప్రతి ఆటని చూస్తూ ఉంటే ఎలా ఉంటారు? సేఫ్ గా కూడా ఉంటారు, ఇంకా మజా కూడా వస్తుంది అంటున్నారు బాబా. సాక్షిగా ఉంటూ ప్రతి ఆటను చూసినట్లయితే సేఫ్ గా కూడా ఉంటారు మరియు మజా కూడా వస్తుంది. ఇషారే అశరీరీ స్థితి మే रहने का अभ्यास बढ़ाओ. అశరీరీ స్థితిలో ఉండే అభ్యాసాన్ని పెంచుకోండి. దాంట్లో 10th పాయింట్, यह संगठित रूप में एक ही शुद्ध संकल्प अर्थात एक रस स्थिति बनाने का अभ्यास करो. బాబా ఏమంటున్నారు? సంఘటిత రూపంలో ఒకటే శుద్ధ సంకల్పము అంటే ఏకరస స్థితిని తయారు చేసుకుని అభ్యాసం చేసుకోండి. तभी विश्व के अंदर शक्ति सेना का नाम बाला होगा. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రసిద్ధం అవుతుంది. जब चाहे शरीर का आधार लो और जब चाहे शरीर का आधार छोड़कर अपने अशरीरी स्वरूप में स्थित हो जाओ. ఎప్పుడంటప్పుడు శరీరం యొక్క ఆధారం తీసుకోండి, ఎప్పుడంటప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని విడిచిపెట్టేసి మీ అశరీరీ స్వరూపంలో స్థితిలోకి. जैसे शरीर धारण किया वैसे ही शरीर से न्यारे हो जाए. यही अनुभव अंतिम पेपर में फर्स्ट नंबर लाने का आधार है. బాబా ఏం చెప్తున్నారు? ఏ విధంగానైతే శరీరాన్ని ధరించారు అంటే ధారణ చేశారు, అదే విధంగా శరీరానికి అతీతంగా అయిపోండి, డిటాచ్ అయిపోండి శరీరం నుంచి. అయితే ఈ అనుభవము మీకు అంతిమ సమయంలో ఫస్ట్ నెంబర్ తీసుకురావడానికి ఆధారం. क्योंकि कोई भी परिस्थिति आए आप बॉडीलेस स्टेज एक्सपीरियंस करो, शरीर से अलग हो जाओ, तो फिर आप पास हो जाएंगे, नहीं तो फिर फेल हो जाएंगे. अमृत वेले का पॉइंट है संगठन में बाप की याद में रहना चाहिए. बाबा क्या कह रहे हैं? सवेरे उठकर बाप की याद में रहो, क्योंकि उस समय बाप सभी को याद करते हैं. उस समय कोई कोई बच्चे दिखाई नहीं पड़ते हैं, ढूंढना पड़ता है. బాబా ఏమంటున్నారు? అమృత వేళ లేచి బాబా యొక్క స్మృతిలో కూర్చోండి. ఎందుకంటే ఆ సమయంలో బాబా ఏం చేస్తారంటే అందరి పిల్లల్ని గుర్తు చేస్తారు. ఎక్కడెక్కడ ఉన్నారు మొత్తం విశ్వవ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ బాబా సమయంలో గుర్తు చేస్తారు. అయితే ఆ సమయంలో కొంతమంది పిల్లలు కనిపించరంట బాబాకి, వెతుకుతూ ఉంటారంట బాబా. వాళ్ళు అకేले रीति याद करते हैं परंतु संगठन के साथ भी जरूर चलना है. అంటే ఒంటరిగా కూర్చొని ఎక్కడో చేసుకుంటారేమో కానీ సంఘటనతో పాటు కూడా నడుచుకోవాలి అంటున్నారు. और अभी सेंटर है, सेंटर में अकेले हम बाबा के रूम में बैठेंगे, कोई हाल में बैठा कोई उधर बैठा, ऐसा नहीं, सब एक साथ बैठेंगे तो संगठन का बल होता है. वैसे भी देखो जब योग चलता है कोई इधर बैठा कोई उधर बैठा कोई उधर बैठा, तो फिर वो हर एक का अपना अपना होता है, डाइल्यूट हो जाता है ना. सब एक साथ इकट्ठा बैठ करके करेंगे एक ही लक्ष्य से, तो फिर उसका प्रभाव बहुत ज्यादा होता है. तो बाबा कहते हैं भला अकेले रीति याद करते परंतु संगठन के साथ भी जरूर चलना. जितना याद में रहेंगे उतना ही बाबा के नजदीक होते जाएंगे. ఎంత బాబాను గుర్తు చేస్తే అంత బాబాకి దగ్గరగా అవుతూ ఉంటారు.
बाप को भूलने से मूंझते हैं, बाप को सदैव साथ रखेंगे तो भूल नहीं सकते. బాబాని మర్చిపోతే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ బాబాని ఎప్పుడు తోడుగా పెట్టుకుంటే ఎప్పుడు కూడా మీరు పొరపాట్లని చెయ్యలేరు. బాబాని ఎప్పుడు తోడుగా పెట్టుకుంటే పొరపాట్లు